మన రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు కలిసి RC-17 మూవీ చేయబోతున్నారు. అది అందరికీ తెలిసిన అప్డేటే. బట్ చాలా ఇయర్స్ తర్వాత, అంటే దాదాపు ఒక 4 to 5 years అయింది అనుకుంటాను రంగస్థలం మూవీ వచ్చేసి. మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు. ఎక్కువే అయింది భయ్య, 4 to 5 కదా, ఎక్కువ అయిపోయింది. అండ్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు వాళ్ళిద్దరు RC-17 మూవీతో. సో దానికి సంబంధించిన డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా క్లారిటీగా మాట్లాడాను. అండ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అండ్ ఎప్పుడు టైటిల్ రివీలింగ్ కానీ, పూజ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా క్లారిటీగా మాట్లాడాను. ప్రజెంట్ అయితే మాత్రం స్క్రిప్ట్ వరకు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని ఇన్నర్ సైడ్ టాక్ అయితే ఉంది. సో అఫీషియల్గా కూడా అదే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ దసరాకి అయితే మాత్రం మూవీ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అంటే పూజ కార్యక్రమాన్ని దసరా సందర్భంగా చేయబోతున్నారు మూవీ టీం. సో మైత్రి మూవీ మేకర్ వాళ్ళు చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు సినిమాని. అయితే మాత్రం ఒక లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకైతే మాత్రం రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు కలిశారంటేనే మళ్ళీ రంగస్థలమే స్ట్రైక్ అవుతుంది సడన్గా. నాకే కాదు, జనరల్గా రంగస్థలం చూసిన వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి, నచ్చని వాళ్ళకి కూడా, అరే వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇంకో సినిమా వస్తుందని చెప్పేసి ఫస్ట్ రంగస్థలమే స్ట్రైక్ అవుతుంది. సో నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి భయ్య RC-17 పైన. ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్ చూసాం కదా, దాని తర్వాత మళ్ళీ ఆయన శిష్యుడే బుచ్చిబాబు గారు వచ్చేసి పెద్ద సినిమాతో అంత పెద్ద హిట్ కొట్టడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి నాకు ప్రత్యేకంగా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అండ్ పెద్ద మూవీ తర్వాత చేస్తున్న ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది? అండ్ దీని బ్యాక్డ్రాప్ ఏది? ప్రజెంట్లో చేస్తారా, లేకపోతే పాస్ట్లో చేస్తారా, లేకపోతే ఫ్యూచర్లో చేస్తారా? ఆల్రెడీ సుకుమార్ గారు బిఫోర్ మూవీస్ అన్నీ కూడా, అంటే రంగస్థలం బిఫోర్ ఉన్నాయన్నీ కూడా కొంచెం ఫ్యూచర్కి వెళ్ళి చేస్తున్న మూవీస్ కాబట్టి అవి డిజాస్టర్ అయ్యాయి, లాస్ అంటే కలెక్షన్స్ వైజ్గా లాస్ తెచ్చిపెట్టాయి. ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసి మూవీ అటెంప్ట్ చేసి రంగస్థలం తీసి చాలా పెద్ద హిట్ కొట్టారు. అండ్ RC-17 పైన కూడా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ అనేవి నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఏ టైం పీరియడ్లో చేస్తాడో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ RC-17 కోసం ప్రత్యేకంగా ఎవరు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి భయ్య. ఆ మూవీ కోసం, అప్డేట్స్ కోసం ప్రతిదీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.